హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీకు ఇవాళ ఒక మోరల్ స్టోరీ చెప్పబోతున్నాను. ఈ స్టోరీ వింటే మీకు మీ చిన్ననాటి స్నేహితులు, మీ క్లాస్ రూమ్ అన్ని గుర్తొస్తాయి. కథ మొదలు పెడదామా? రాజు, రవి, వాణి ముగ్గురు మంచి స్నేహితులు 6వ తరగతి చదువుతున్నారు. రవి, వాణి చదువులోని ఆటల్లోనూ చురుగ్గా ఉండేవారు. రాజు కూడా తెలివిగలవాడే, కానీ కొంచెం బద్ధకస్తుడు. క్లాస్లో చెప్పిన పాఠాలు సరిగ్గా వినేవాడు కాదు. ఒకరోజు వాళ్ళ సోషల్ టీచర్ ఈ రోజు చెప్పిన పాఠం మీద రేపు పరీక్ష పెడతాను అన్నారు. అయినా కూడా రాజు ఏం చదవకుండా తెల్లారి స్కూల్కి వచ్చాడు. టీచర్ క్లాస్కి వచ్చే సమయం అవుతుండడంతో తనలో భయం పెరిగిపోతుంది. వెంటనే రవి దగ్గరికి వెళ్ళి, ఏమీ చదవలేదు నేను, నువ్వే ఎలాగైనా పరీక్షలో నాకు చూపించాలి అన్నాడు. దానికి అలాగేనంటూ బదులిచ్చాడు రవి. ఇదంతా వింటున్న వాణికి చాలా కోపం వచ్చింది. వెంటనే రవి దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు రాజుకి నిజమైన ఫ్రెండ్వేనా అంది. తనకి రాదు అన్నాడు కాబట్టి సాయం చేస్తాను అన్నాను, అందులో తప్పేముంది అన్నాడు రవి. తను చదవకపోతే చదవమని చెప్పాలి, అర్థం కాకపోతే ఆ అంశాన్ని వివరించాలి, కానీ పరీక్షలో చూపించి తనకు అసలు ఏమీ రాకుండా చేస్తావా? అలా అయితే తనెప్పుడు నేర్చుకుంటాడు? మన ఫ్రెండ్ పొరపాటు చేస్తే సరిచేయాలి, కానీ ఇలా వంత పాడద్దు అంటుంది వాణి. నువ్వు చెప్పేది అర్థమైంది, ఇక నుంచి తనకు కష్టమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంటే నేనే నేర్పిస్తాను బదులిచ్చాడు రవి. ఇద్దరు కలిసి రాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. అప్పుడు తను, నా గురించి ఆలోచించే ఇలాంటి స్నేహితులు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక నుంచి ఎప్పుడు కాపీ కొట్టను, శ్రద్ధగా పాఠాలు విని బాగా చదువుతాను అన్నాడు. మరి చిన్నప్పుడు మీ స్కూల్లో మీరు ఇలాగే చేసేవారా? కాపీ కొట్టి ఎప్పుడైనా పరీక్ష పాస్ అయ్యారా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీ చిన్నప్పుడు మీ తరగతి గదిలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తన పేరు కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.